దర్శించింది, రాత్రి నాతో మాట్లాడింది అని ఎవరితో చెప్తున్నాడు అంటే అక్కడ ప్రజలందరూ భయాక్రాంతులైపోయి ఇక అయిపోయింది, చివరి దినం, చివరి గడియ, ఇక మేము చచ్చిపోతున్నాము అన్న పరిస్థితికి వాళ్ళు వెళ్ళినప్పుడట ఇంచుమించు పౌలు గారు కూడా అదే పరిస్థితికి వెళ్ళాడు. బొత్తిగా ఆశ లేకుండా ఉన్నాడు. ఇక అయిపోయింది పరిస్థితి అన్న సందర్భంలో దేవుడు తన బిడ్డడైన, దేవుడు తన కుమారుడైన, దేవుడు తను పిలుచుకున్న వ్యక్తిని విడిచిపెట్టువాడు కాదు. కాబట్టి దేవుడు ఆ రాత్రే పౌలుని దర్శించాడట. హల్లెలూయా. పౌలుని దర్శించిన ఆ రాత్రి దేవుడు పౌలుతో అంటున్నాడు కదా, ఇదిగో నేను నిన్ను కైసరి ఎదుట నిలవబెట్టవలసినది, నీ ప్రాణము నేను తీసుకునేంత వరకు నీ ప్రాణము పోదు, చివరి వరకు నేను నీతో కూడా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. చివరి వరకు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది చంపాలని చూసినా, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు ఒక్కటే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మరణము వరకు నేను నీతో కూడా నమ్మకంగా ఉన్నాను, మరణము వరకు నేను నిన్ను నడిపిస్తాను. మధ్యలో ఎన్నో ఆటుపోటులు రావచ్చు, ఎన్నో తుఫాన్లు కావచ్చు, ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. ఆ శ్రమల్లో ఇంక నా పని అయిపోయింది అనుకోవచ్చు, ఆ యొక్క శోధనలో ఇక నా జీవితం అయిపోయింది అనుకోవచ్చు, లేకపోతే ఆ శ్రమలో, ఆ వేదనలో నీవు అనుకోవచ్చు నీ అనారోగ్యమును బట్టి ఇక నా జీవితం అయిపోయింది అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఊపిరి తీసుకునే వరకు నేను నీతో నమ్మకంగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా.